శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 49వ శ్లోకం చెప్పుకుంటున్నాం. ఈ 49వ శ్లోకానికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఇది అమ్మవారి దృష్టికి సంబంధించిందే అయినా దీనిలో అంతర్లీన అర్థం చాలా ఉంది. శంకర భగవత్పాదుల వారు అమ్మవారి దృష్టి కనుచూపుల లక్షణాలని ఇందులో మనకి చెప్పడమే కాకుండా ఆ చూపును ప్రసరింపజేస్తూ తన ఆశ్రితుల్ని ఎక్కడ ఉన్నా ఆవిడ రక్షించగలుగుతోంది, ఆవిడ కటాక్షించగలుగుతోంది అంటూ మనకి చక్కటి విశ్లేషణను కూడాను అందించారనమాట. ఇది కొంచెం డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. ముందుగా పావని పాడిన శ్లోకాన్ని వినేసి సంస్కృత శ్లోకాన్ని, ఆ తర్వాత దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకుని అప్పుడు మనం తెలుగులో పద్యాన్ని విన్న తర్వాత దీని విశ్లేషణలోకి వెళ్దాం. ముందుగా పావని పాడిన శ్లోకాన్ని వినేద్దాం. విశాల కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కోలయైః కృపాధారా ధారా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తన్నామవ్యహరణ యోగ్య విజయతే. జగజ్జనని తే నీ యొక్క దృష్టి చూపు విశాలమైనది, కళ్యాణి మంగళకరమైనది, స్ఫుట స్పష్టమైనది, రుచి కాంతి కలిగింది, కువలయ కలువలతోటి, అయోధ్య జయింప సఖ్యం కానిది, కృపాధార దయారసమునకు ఆధార ఆశ్రయమైనది, కిమపి వర్ణింపసఖ్యం కానిది, మధురమైనది, భోగవతిక సంపదలు కలిగింది, అవంతి రక్షిస్తున్నది, అనేక నగర పట్టణాల యొక్క విస్తరించిన విజయము కలది, తత్ ఆయా నామాలతోటి వ్యవహరణ పిలుచుటకు యోగ్య సముచితమైనది, విజయతే ప్రకాశిస్తోంది, ధ్రువం ఇది సత్యం అంటున్నారు. ఇప్పుడు దీని తాత్పర్యానికి వస్తే, ఓ పరమేశ్వరి, నీ విశాలమైన ఆ చల్లని చూపులు మంగళకరాలమైనవి, చక్కగా కాంతితో ప్రకాశిస్తూ నల్ల కలువులు యుద్ధం చేయడానికి సఖ్యం కాకుండా ఉన్నాయి, కృపారస ప్రవాహానికి ఆధారమై ఉన్నాయమ్మా. అవి మధురమైనవి, పరిపూర్ణమైన భోగాలు కలవి, భక్తులకు సదా విజయాన్నిస్తున్నాయి. అలాంటి నీ చూపులు అనేక నగరాల వరకు వ్యాపించున్నాయి తల్లి. అందుకే ఆ నగరాలన్నీ కూడాను నీ యొక్క పేర్లతోటే పిలువబడుతున్నాయి అంటూ విశాల, కళ్యాణి, అయోధ్య, ధార, మధుర, భోగవతి, అవంతి, విజయ ఆ నామాల్ని సార్థకం చేసుకున్నాయి. ఇదే సత్యం, ఆయా నామాలతోటి అవి చక్కగా ప్రకాశిస్తున్నాయి అంటూ దీని తాత్పర్యం వచ్చిందనమాట. ఇప్పుడు ముందుకు వెళ్ళబోయే ముందు తెలుగు పద్యాన్ని కూడా వినేసి ఆ తర్వాత దీని డీటెయిలింగ్లోకి వెళ్ళిపోతాం మనం. ముందుగా తెలుగులో పద్యం అనురాధ గారు మనకి పాడి వినిపించబోతున్నారు, విందాం. సువిశాల మధురాఖ్యలై నగరులౌ చుందెల్పు నీ దృష్టిలో శ్రవణోపాంత సిరుల్గదే విజయధారాయోధ్యా కళ్యాణులున్ ఛవిమద్భోగవతుల్ జనావన భవేచ్ఛావంతికల్ నీ దయాద్రవిలోకంబులు పుణ్యతీర్థములుగా రంజిల్లు చిత్రంబులై. ఎంతో చక్కగా ఆవిడ మనకి ఈ పద్యాన్ని పాడి వినిపించారు. మరొకసారి అభినందనలు చెప్తూ ఇందులో శంకరుల వారు ఏమిటి చెప్తున్నారు అన్నది తెలుసుకుందాం. ఇక్కడ అమ్మవారి నేత్ర దృష్టి గురించి మనకి చెప్తున్నారు. దృష్టికి కొన్ని లక్షణాలు ఉంటాయంటూ మనకి చెప్తున్నారన్నమాట. దానిలో భారతదేశంలో 8 విశిష్ట నగరాలు కూడా సూచించబడ్డాయంటూ చెప్పబడింది. ఇప్పుడు ఈ విశాల అన్నప్పుడు కళ్ళు పెద్దవిగా ఉండి ఎంత దూరాన్నైనా ఎన్ని వైపులకైనాను ప్రసారించి తన భక్తులను అనుగ్రహించగల దృష్టి లక్షణం కలిగింది అమ్మవారు అంటూ విశాల అన్న నామంతో చెప్పబడుతుందన్నమాట. అంటే విశాలము అన్నదాన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే అంతర్వికాసము, అంటే
లోపలి వికాసంతోటి లోతైన ఆలోచనలతో కూడిన రూపము గల దృష్టి విశాల అనే దృష్టి. సాధకులు భక్తులు అంతర్ముఖులైనప్పుడు వారి ఆలోచన సర్వ ప్రపంచాలని చుట్టి రాగలుగుతుంది. ఆత్మదర్శనానికి ఇదే మార్గదర్శకం అవుతుంది కొంతకాలానికి. ఇదే సంక్షోభ దృష్టి. మనస్సును జిజ్ఞాస వైపు మరలించే లోతైన ఆలోచనలు కలిగించే దృష్టి ఇదే. ఇక్కడ అమ్మవారి దృష్టి పడాలి అంటూ అర్థం చెప్పుకుంటే, నేటి బద్రీనాథ్ ఈ విశాల నగరాన్ని మనకి ఇక్కడ సూచిస్తోంది అనమాట. ఇక్కడ నగరం పేరు బద్రీనాథ్ నగరం మనకి ఈ విశాల అన్న నామాన్ని చూపిస్తుంది. అలాగే కళ్యాణి అంటే మంగళకరమైన శుభప్రదమైన దృష్టి లక్షణం కలిగింది అని అర్థం. ఈ దృష్టి విశిష్టంగా ప్రసారించబడిన ప్రాంతం కళ్యాణి నగరం అంటూ మనం చెప్పుకుంటా ఉన్నాం అన్నమాట. ఆశ్చర్యము విస్మయంతో కూడిన చిరునవ్వు కలిగినటువంటి దృష్టి ఈ కళ్యాణి. ఇది అత్యంత ఆకర్షణీయమైన దృష్టి అనమాట. ఈ దృష్టితో చూసేటప్పుడు ఆవిడ నేత్రాలు అప్రయత్నంగా విప్పారుతాయి. లాస్య నాట్యంలో ఇదొక అద్భుతమైన అభినయ క్రియ అన్నమాట. బొంబాయి నాసిక్ మధ్యలో ఉండే ప్రాంతాన్ని కళ్యాణి అంటూ సూచిస్తుంటారు. ఆ తర్వాత మనకి అయోధ్య అన్నారు. అంటే మొలక నవ్వులతో కూడినటువంటి నల్లని గుడ్డు ఉన్నది ఈ అయోధ్య అన్నమాట. దృష్టి లోపం లేని స్పష్టమైన స్ఫుటమైన దృష్టి ప్రకాశం కలది. నల్ల కలువలు కూడా జయించలేని సౌందర్య గుణము కల దృష్టి లక్షణం ఉన్నటువంటిది అంటూ ఈ నామం మనకి చెప్తోంది. ఈ దృష్టిలో నల్లగుడ్డు మెరుపులా మెరుస్తుందన్నమాట. కాంతివంతంగా ఎదుటివారిని కింకరులుగా చేసి బలహీనపడేలా చేసేది ఈ దృష్టి. ఇదే ద్రావణం అంటారు. దీనికి మనకి ఏ నగరాన్ని సూచిస్తున్నారు అంటే అయోధ్య నగరాన్ని సూచిస్తున్నారు అనమాట. ఉత్తర భారతదేశంలో ఉన్న అయోధ్య నగరం. ఆ తర్వాత మనకి కృపాధార అంటే కరుణపూరితమైన రసార్థ ప్రసారాధారమైన దృష్టి లక్షణం కలిగింది ఇది. అలసభావము నిర్లిప్తము మాంద్యభావం కలిగి ఉంటుంది ఈ ధారా దృష్టి. ఇది ఎదుటివారిలో ఉన్మాదము వెర్రిని భ్రాంతిని కలుగజేస్తుంది. అమ్మవారి యొక్క ఈ దృష్టి ప్రసార ఫలితంగా ఏర్పడిన భారత భూభాగం మనకి ధారానగరం. థార్ ఎడారి అంటాం కదా, అదనమాట. మధుర అన్నప్పుడు మధుర దృష్టి. ఈ మధుర దృష్టి అంటే ఇది కొంత వక్ర ప్రసారం కలిగి ఉంటుంది అంటున్నారు. అంటే చెప్పనలవి కానటువంటి మాధుర్య దృష్టి లక్షణం కలిగి ఉంది ఇది. ఈ దృష్టి ప్రసారింపబడిన ప్రదేశం మనకి మధురా నగరం అయిందనమాట. ఈ దృష్టి ఎలాంటిదంటే కళ్ళు చంచలంగా అటు ఇటు కళ్ళు చక్రాల్లా తిప్పుతూ కనురెప్పలు మాటిమాటికి ఆరుపుతూ ఎదుటివారికి అంతు చిక్కనీయకుండా ఆట పట్టిస్తూ ఉండే దృష్టి మధురా దృష్టి. ఇది వశ్యానికి ఉపయోగించే అంటే వశీకరణకు ఉపయోగించే చూపు అంటూ చెప్తుంటారు. అమ్మవారి ఆ చూపుకి మనందరం కూడాను వశీకృతులు అయిపోతాం అన్నమాట. ఇకపోతే మనకి తర్వాతది భోగవతి. స్నిగ్ధమైన నవ్వు కళ్ళల్లో మెరుస్తుండగా కళ్ళు నవ్వుతున్నట్లుగా కళ్ళల్లో ఒక రకమైన స్నేహభావం అపారమైన ప్రేమ, అది భోగవతి. అంటే దీంతోనే ఈ కళ్ళతోనే భావాలు వాత్సల్యం ప్రేమ స్నేహం కోరిక స్వాంతనం సానుభూతి సహాయం సహకారం సర్వం అన్ని భావాలు ఈ కళ్ళ కదలికల్లోనే మనకి తెలియజేస్తూ ఉంటాయన్నమాట. దీనికి అంతరాంతరంలోకి ప్రసరింపగలిగే లోతైన భోగ వైభవాలను పొందు దృష్టి లక్షణం ఇది. కాబట్టి అమ్మవారి ఈ దృష్టి ప్రసారం అమరావతి నగరం మీద పడింది. అందుకే అది భోగవతి. ఇంకా తర్వాతది అవంతి అంటే ఆశ్రిత రక్షణ. అవంతి నగరం ఏంటి మనకి చెప్తోంది? యవ్వనారంభంలో ఉన్న కన్య దృష్టిని సూచిస్తోంది అంటారు పెద్దలు. కొంతమంది పెద్దలు ఆ రకంగా కాకుండా ఆశ్రిత రక్షణ కలిగిన దృష్టి అది. ఆ దృష్టి విశేషంగా ప్రసరింపబడిన ప్రదేశం అవంతి నగరం అయిందనమాట. అంటే ఉజ్జయిని నగరం అది. ఇక చివరిది విజయ అన్నప్పుడు చూపులతోనే ఎదుటివారిని జయించగలిగే విజయ లక్షణం కల దృష్టి కలది ఆవిడ.
ఇలాంటి దృష్టి ఎక్కువగా ప్రసరించబడిన ప్రదేశము విజయనగరం అంటూ పెద్దలు చెప్తుంటారన్నమాట. ఈ రకంగా ఈ 8 రకాల దృష్టులు అమ్మవారికి ఉన్నాయి. అవి విశేషంగా మనకి సంక్షోభాన్ని, ఆకర్షణని, ద్రావణాన్ని, ఉన్మాదాన్ని, వశ్యాన్ని, ఉచ్చాటన్ని, విద్వేషణాన్ని, మారణాన్ని తెలియజేస్తున్నాయంటూ చెప్తున్నారు. అలాగే దేవి ఏ ప్రదేశంలో ఉండి విశాలమైన దృష్టితోటి జన సంక్షోభాన్ని కావిస్తుందో ఆ ప్రదేశము విశాల నగరం అయింది. ఏ ప్రదేశంలో కళ్యాణి అనే దృష్టితోటి జనాకర్షణను గావించిందో అది కళ్యాణి అని చెప్పుకున్నాం. ఏ ప్రదేశంలో అయోధ్య దృష్టితోటి అంటే పారద్రోలడం, దుఃఖాన్ని పారద్రోలేటటువంటి దృష్టితో మనకి చూస్తోందో అది అయోధ్య అయింది. ఏ ప్రదేశంలో ధారా దృష్టి ఆ దృష్టితోటి ఉన్మాదం తెప్పించిందో అది ధారానగరం అయిపోయిందనమాట. ఏ ప్రదేశంలో మధుర దృష్టితోటి మనకి వశీకరణం గావించిందో అది మధురా నగరం అయిపోయింది. ఏ ప్రదేశంలో భోగవతి దృష్టితోటి శత్రువుల్ని వెళ్ళగొట్టిందో అది భోగవతి అయింది. ఏ ప్రదేశంలో అవంతి దృష్టితోటి విరోధం, పగ వీటిని దూరం చేసిందో ఆ ప్రదేశం అవంతి అయింది. ఏ దేశంలో విజయాఖ్య దృష్టితోటి శత్రు మారణం చేసిందో అది విజయనగరం అయిందనమాట. ఈ రకంగా అమ్మవారి దృష్టి ప్రసారం భక్తుల మీదకి ఏ విధంగా వ్యాప్తి చెందింది అన్నది భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో మనకి చక్కగా వివరించి చెప్పారు. ఇంతేకాకుండా అమ్మవారు అందుకే ఈ సకల చరాచర ప్రాణకోటిని, కోట్లాది బ్రహ్మాండాలను ఒకే నిమిషంలో చూడవలసిన ఆ జగన్మాత ఎవరెవరి విషయాల్లో ఏ ఏ దృష్టి అవసరమో అది ప్రసరింపజేసి వారిని ఉద్ధరిస్తోంది అని చక్కగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ తల్లి ఎప్పుడు నీ దృష్టిని మా పైన ప్రసారం చేసి మాలోని చెడుని బయటికి తీసే అమ్మవారిని చక్కగా మనం ప్రార్థిద్దాం. ఇకపోతే ఈ శ్లోకానికి యంత్రం సమచతురస్రంలో త్రికోణ చతుష్కం ఉంటుంది. చతుశ్శూలయుక్తమైంది. ఇది మక పద చతుష్ట సంహితం. ఇది ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే ఈ యంత్రాన్ని కానీ ఈ బీజాక్షరాలను కానీ మనం ఎప్పుడు మనంతట మనం సాధన చేయకూడదు, గురుముఖత మాత్రమే నేర్చుకోవాలి. అలాగే మనం ఈ శ్లోకాన్ని తనివి తీరా మనం చదువుకోవచ్చు అనమాట. దానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది మనకి లేదు. అమ్మవారి యొక్క ఈ దృష్టికి సంబంధించిన ఈ శ్లోకాన్ని చదివితే మనకి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, ధన ప్రాప్తి కలుగుతుంది అంటూ చెప్తుంటారు పెద్దలు. అంటే ఇక్కడ ఐశ్వర్యము అంటే అమ్మవారి దృష్టి పడ్డమే మనకు ఒక ఐశ్వర్యం. కాబట్టి ఆ అమ్మవారి దృష్టి మన మీద పడే విధంగా మనం ప్రవర్తించాలని మనసారా కోరుకుంటూ మరొకసారి మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.